నర్మదా యశాల ఆడియో సిరీస్కి స్వాగతం. నేను మీ నర్మద. రొమాంటిక్ లవ్ స్టోరీ నిన్నే పెళ్లాడతా భాగం 46. వీడికి తాగడం, తినడం, నిద్రపోవడం తప్ప మరొకటి ఉండదు. వేస్ట్ ఫెలో పడుకొని ఉంటాడు. ఇంతకీ నిఖిల్ దగ్గర నుండి మెసేజ్ రాకపోయేసరికి కచ్చాగా అనుకుంది రియా. అసలు దీని అంతటికీ కారణం ఎవరో. ఆమె తలుపుకు వస్తుంటే ఆమెకు నిద్ర కరువైంది. అసహనంతో గదిలో తిరుగుతూ ఉంది. సంయుక్తను అడ్డు తొలగిస్తే కానీ నాకు ఈ కష్టాలు తప్పవు. నా శిఖర్ నాకు సొంతం కాడు. ఓ 2-3 రోజుల్లోనే నా ప్లాన్ అమలు చేస్తా. వీళ్ళిద్దరినీ శాశ్వతంగా దూరం చేస్తా. అతని మనసులోనే కాదు, అతని జీవితంలోనూ తిష్టవేస్తా. అహహా అని లేడీ విలన్లా నవ్వింది రియా. ఆ చీకటి గదిలో, ఆ నిషిదిలో ఆమె నవ్వు నిజంగా ఒక డెవిల్ నవ్వులా ఆ గదిలో ప్రతిధ్వనించింది. హాయిగా పడుకున్న శిఖర్కి కానీ, సంయుక్తకు కానీ రియా చేస్తున్న ప్లాన్ ఏమిటో తెలియదు. ఆమె ఎలాంటి క్రిమినల్ ఆలోచనలు చేస్తుందో అంతకన్నా తెలియదు. ఆమె వాళ్ళ జీవితంలో సృష్టించబోయే సునామీ ఏమిటో తెలియదు. అందుకే గాఢ నిద్రలో ఉన్న వాళ్ళు తమ భవిష్యత్తును తలుచుకొని కమ్మని కలలు కంటున్నారు. మరో 2 రోజులు వాళ్ళకి హడావిడిగా గడిచిపోయాయి. ఆ రోజు శిఖర్ కొత్త ఆఫీస్ ప్రారంభోత్సవం ఉంది. దాంతోపాటు నైనిక ఎంగేజ్మెంట్ కూడా. అతి కొద్ది మంది బంధువులు, స్నేహితులు, బిజినెస్ మ్యాన్లు ఆఫీస్ ప్రాంగణంలో చేరిపోయారు. మొదట ప్రారంభోత్సవం జరిగింది. వచ్చిన అతిథులందరూ ఆఫీస్ అంతా తిరిగి చూసి అక్కడ ఇంటీరియర్కి బాగా ఇంప్రెస్ అయ్యారు. శిఖర్ అభిరుచిని మెచ్చుకున్నారు. అతడు స్టార్ట్ చేసిన బిజినెస్ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా అతనికి అభినందనలు తెలిపారు. అతిథులు ఎవరు అప్పుడే వెళ్ళకండి, మరో ప్రోగ్రాం ఉందని అనౌన్స్ చేశాడు రితీష్. ఈ 2 కార్యక్రమాలకు సంబంధించిన పనులన్నీ రియా, రితీష్ దగ్గరుండి చూసుకున్నారు. కొందరికి తెలుసు ఇప్పుడు ఎంగేజ్మెంట్ కార్యక్రమం ఉందని. కానీ తెలియని వాళ్ళు మరో కార్యక్రమం ఏంటా అని ఆలోచనలో పడ్డారు. ఇంతలో నిరంజన్ అక్కడ ఏర్పాటు చేసిన స్టేజి మీదకి వచ్చి తన కూతురు నైనిక పెళ్లి సుధీర్తో నిశ్చయించామని, ఇప్పుడు వాళ్ళిద్దరికీ ఎంగేజ్మెంట్ చేస్తున్నామని చెప్పాడు. అంతేకాదు, మీరందరూ కాబోయే ఆ దంపతులను ఆశీర్వదించాలని కోరాడు. మెరూన్ కలర్ గాగ్రా చోలీలో అందంగా తయారై ఉన్న నైనిక తన తల్లితో కలిసి స్టేజి మీదకి వచ్చింది. అందమైన బ్లాక్ షూట్లో సుధీర్ కూడా తన వాళ్ళతో కలిసి వచ్చాడు. చూడ్డానికి వాళ్ళిద్దరి జంట ముచ్చటగా ఉంది. డైమండ్ రింగ్ని సుధీర్ నైనిక ఉంగరపు వేలికి తొడగగా నైనిక సుధీర్కి తొడిగింది. అందరూ వాళ్ళ మీద పువ్వులతో కలిపిన అక్షంతలు చల్లి కంగ్రాట్స్ చెప్పి భోజనానికి వెళ్తుంటే, ఆగండి, మరొకరు ప్రోగ్రాం ఉంది, అది కూడా చూసేసి వెళ్ళండి, వెళ్తున్న వాళ్ళని చూసి అన్నాడు రితీష్. మరో కార్యక్రమం అదేంటి? ఆశ్చర్యంతో బుగ్గన వేలేసుకున్న వాళ్ళు ఎవరి సీట్లో వాళ్ళు కదలకుండా కూర్చున్నారు. కానీ నెక్స్ట్ కార్యక్రమం ఏంటి అనేది ఎవరూ గెస్ చేయలేకపోయారు. చివరికి సంయుక్త కూడా. అందరిలాగే ఆమె కూడా తదుపరి కార్యక్రమం కోసం ఆసక్తితో ఎదురుచూస్తోంది. ఇంతలో బ్లూ షూట్లో ఉన్న శిఖర్ స్టేజి మీదికి వచ్చాడు. అందంగా, హ్యాండ్సమ్గా ఉన్న అతనిని చూసిన వారెవరైనా మనసు పారేసుకుంటారు. అందులో సంయుక్తతో పాటు రియా కూడా ఉంది. రియా అయితే రెప్పవాల్చడం మర్చి అతన్ని చూస్తూ ఉంది. షికి, యు ఆర్ లుకింగ్ సో హాట్, తన్మయత్వంతో మనసులో అనుకుంది. కూర్చున్న దగ్గర నుండి రియాను చూసిన సంయు, దీని కళ్ళు ఎప్పుడూ నా బావ మీదే ఉంటాయి. ఏ ముహూర్తాన బావని తగులుకుందో కానీ వదిలేలా లేదు. ఆమెను చూసి మనసులో ఉడుక్కుంది. ఇంటికి వెళ్ళగానే దిష్టి తీయమని అత్తకు చెప్పాలి. ఎంతో హ్యాండ్సమ్గా తన కళ్ళకి ముద్దు వస్తున్న శిఖర్ను చూసి మురిసింది సంయు. హాయ్ ఎవ్రీవన్, శిఖర్ మాట వినిపించింది. తన ఆలోచనలు పక్కన పెట్టి అటెన్షన్లోకి వచ్చింది. పిలవగానే మీరందరూ విచ్చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. అంతేకాదు, నేను కొత్తగా ఇక్కడ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నానని చెప్పినప్పుడు మీరందరూ నాకు సపోర్టివ్గా మాట్లాడారు. అందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. మీ పోర్టివ్నెస్ నాకు బాగా నచ్చింది. ఆ మంచి మనసుతోనే మీరందరూ నా ఈ బిజినెస్ సక్సెస్ కావాలని ఆశీర్వదించండి. 2 చేతులు జోడించి అక్కడ ఉన్న వాళ్ళందరికీ నమస్కారం పెట్టాడు శిఖర్. అక్కడున్న పెద్దలందరూ అతనికి కంగ్రాట్స్తో పాటు ఆల్ ది బెస్ట్ చెప్పారు. థ్యాంక్ యూ, చిరునవ్వుతో అన్న అతడు, సంయు కమ్ హియర్, స్టేజి మీదికి ఆమెను పిలిచాడు. తన తల్లి పక్కన కూర్చొని ఇంతవరకు శిఖర్ మాట్లాడేది శ్రద్ధగా విన్న ఆమె ఒక్కసారిగా ఉలిక్కిపడింది. నన్నేనా? కన్ఫర్మేషన్ కోసం అటు ఇటు చూసింది. ఈసారి అతడు రమ్మని చేత్తో సైగ చేశాడు. ఎందుకో అంతమంది ముందు స్టేజి మీదికి వెళ్ళాలి అంటే ఆమెకు భయం వేసింది. శిఖర్ను చూసి తల అడ్డంగా ఊపింది. అతడు చిరుకోపంతో ఆమెను చూసి రమ్మని కళ్ళతో పిలిచాడు. శిఖర్ పిలుస్తున్న సంయుక్త వెళ్ళకపోవడంతో, వెళ్ళవే, బావ పిలుస్తున్నాడు కదా అన్న మాధవి కూతుర్ని ముందుకు తోసింది.
తనని స్టేజి మీదకి ఎందుకు పిలిచాడో తెలియక బెరుగ్గా వచ్చి అతని పక్కన నిలబడింది సంయు. శిఖర్ ఆమెకు కొనిపెట్టిన పింక్ కలర్ గాగ్రా చోలీ వేసుకొని దానికి మ్యాచింగ్ జ్యువెలరీ పెట్టుకుంది. తన పొడవాటి జుట్టుని చిన్న క్లిప్పుతో బంధించి మిగతాదంతా వదిలేసింది. చాలా లైట్ మేకప్తో ఉన్న ఆమె చాలా అంటే చాలా అందంగా ఉంది. తన దగ్గరికి వచ్చిన ఆమె మీది నుంచి చూపు తిప్పుకోలేకపోయాడు శిఖర్. చిరునవ్వుతో ఆమెను రెప్పవాల్చకుండా అలాగే చూస్తూ ఉన్నాడు. ఎందుకు పిలిచావో కళ్ళతోనే ప్రశ్నించింది సంయు. అతడు సమాధానం చెప్పకుండా ఆమె ఎడమ చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు. ఒళ్ళు జల్లుమనగా తన ఉలికిపాటుని తనలోనే దాచి చుట్టూ అందరూ ఉన్నారు, బాగోదు, చెయ్యి వదలమని తన సోయగాల కళ్ళతో ప్రాధేయపడింది. చిలిపిగా నవ్వుతున్న అతని కళ్ళు వాటి భాషలో కుదరదని చెప్పాయి. ఉక్రోషంతో పెదాలు బిగించింది. అతడు సన్నగా మరింత అందంగా నవ్వాడు. ఈ తింగరోడికి తిక్కవేషాలు ఎక్కువయ్యాయి. కొంపదీసి ఈరోజు అమావాస్య అయితే కాదు కదా? మనసులో అనుమానపడింది సంయుక్త. తిక్క వాడికి కాదు, నీకు. అందుకే మంచి ముహూర్తం ఉన్న పంచమి రోజని పట్టుకొని అమావాస్యతో పోలుస్తున్నావు. ఆమెని మందలించింది ఆమె అంతరాత్మ. అవును కదూ, నాలుక ఖర్చుకుంది సంయుక్త. ఆమె ఇలాంటి మతిలేని ఆలోచనలు చేస్తూ ఉన్న సమయంలోనే శిఖర్ తన ప్యాంటు ప్యాకెట్లో ఉన్న చిన్న బాక్సును తీసి అందులో ఉన్న రింగుని ఆమె ఎడమచేతి ఉంగరపు వేలికి తొడిగాడు. ఆమె ఒక్కసారిగా అవాక్కైంది. తల ఎత్తి అతన్ని చూసింది. అతని పెదాలపై అదే చెరగని చిరునవ్వు ఆమెను సమ్మోహనపరిచింది. ఆమె సంభ్రమాశ్చర్యాల నుండి కోలుకోకముందే ఆమె చేతికి ఉంగరం వచ్చింది. అది ఎవరిచ్చారో గమనించే స్థితిలో కూడా లేదు ఆమె. సంయు, బావకి రింగు తొడుగు అన్న తండ్రి హర్షవర్ధన్ గొంతు ఆమె చెవికి దగ్గరగా వినిపించింది. ఆమె తల తిప్పి చూసేసరికి తన పక్కన తల్లి తండ్రి ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు స్టేజ్ మీదకి వచ్చారో ఆమెకు తెలియనే లేదు. అంతేకాదు, శిఖర్ పక్కన అతని తల్లిదండ్రులు కనిపించారు. ఓహో, అయితే ఈ విషయం మీకు ముందే తెలుసు అన్నమాట మనసులో అనుకొని ఉక్రోషపడింది. హర్షవర్ధన్ ఇచ్చిన రింగుని తన చేతితో పట్టుకుంది. కానీ శిఖర్ వేలికి తొడగలేదు. బావా తన మొకాళ్ళ మీద కూర్చొని విల్ యు మ్యారీ మీ అని సినిమాలో చూపించినట్టుగా నన్ను అడుగుతాడు అనుకున్నాను. అడగలేదు సరిగదా, కనీసం ఒక్కసారి కూడా ఐ లవ్ యూ సంయు అని చెప్పలేదు. నేనంటే నీకు ఇష్టమా అని కూడా అడగలేదు. నా ఫీలింగ్స్ ఏంటో తెలుసుకోలేదు. కనీసం తన మనసులోని భావాలైనా నాతో పంచుకోలేదు. అలాంటిది తిన్నగా ఇలా స్టేజి మీదకి పిలిచి ఎంగేజ్మెంట్ అంటే ఎలా అన్న ఆలోచనలో ఉంది ఆమె. సంయు, బావకి రింగు తొడుగు ఆమె భుజాలు పట్టుకొని కుదుపుతూ మృదువుగా చెప్పింది మాధవి. తల ఎత్తి రింగు తొడగడం కోసం అని శిఖర్ని చూసింది. అతని పెదాలపై చిరునవ్వు ఉంది. కానీ అతని కళ్ళు కోపంతో ఆమెనే చూస్తున్నాయి. బావా చూపించినన్ని వేరియేషన్స్ మరెవరూ చూపించరు. అరే, ఈ టైంలో కూడా ఆ కళ్ళల్లో ప్రేమ కనిపించడం లేదు. అదే కమాండింగ్, అదే కోపం. ఇలాంటి తింగరోని చేసుకుంటే నా లైఫ్ అంతా ఎలా ఉందో తెలిసిపోతూనే ఉంది. మనసులో వాపోయిన ఆమె శిఖర్ చేతికి ఉంగరం తొడిగింది. సంయు ముఖం మీద భావాలను చదవలేనంత అవివేకి ఏమీ కాదు శిఖర్. ఆమె ఇంకొక క్షణం ఆలస్యం చేసినా ఆ ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకునేవాడు అతడు. ఆమె రింగు తొడగడంతో శాంతించాడు. సంయుకి ఒకవైపు సంతోషంగానూ మరొకవైపు బాధగానూ ఉంది. తనను ప్రపోజ్ చేయకుండానే ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు అన్న కోపం మెండుగా ఉన్నా తను కోరుకున్న వ్యక్తిని పెళ్లి చేసుకోబోతున్నాను అన్న ఆనందం ఉంది. ఇంత సడన్గా శిఖర్ సంయుక్తతో ఎంగేజ్మెంట్ చేసుకుంటాడని అసలు ఊహించలేదు రియా. కళ్ళ ముందు కనిపించిన దృశ్యాన్ని జీర్ణించుకోలేక కళ్ళు తిరిగి పడిపోతుంటే నిఖిల్ పట్టుకున్నాడు. అతడికి కూడా అయోమయంగా ఉంది. అసలు ఈ విషయం గురించి ఒక్కసారి కూడా ఇంట్లో మాట్లాడుకోవడం తను చూడలేదు. ఇలా ఎలా ఎంగేజ్మెంట్ చేసుకుంటున్నారు అతనికి అర్థం కాలేదు. నిఖిల్ పట్టుకోవడంతో కింద పడకుండా నిలదొక్కున్న రియా అతని చూపులతోనే కాల్చేలా చూసింది. పట్టుకున్నందుకు థ్యాంక్స్ చెప్పాల్సింది పోయి కోపంగా చూస్తావేంటి? చిరాకు పడ్డాడు నిఖిల్. అతడు అలా అనగానే ఆమె ముఖం చిట్లించింది. నువ్వు ఒక వేస్ట్ ఫెలోవి, నీకు థ్యాంక్స్ చెప్పాలా? అరే, నీకేం పని చెప్పాను, నువ్వేం చేశావు? అక్కడికి మొన్న రాత్రి ఇంట్లో ఏం జరుగుతోందని మెసేజ్ పెట్టాను. నువ్వేమో తిని బజ్జున్నావు. ఏం జరుగుతుందో ఏమీ తెలుసుకోలేదు. నీ నిర్లక్ష్యానికి ప్రతిఫలం ఏంటో కళ్ళ ముందు స్పష్టంగా కనిపిస్తోందిగా. నిన్ను నమ్మడం నాదే బుద్ధి తక్కువ. కోపంతో అతని మీద విరుచుకుపడింది రియా. వాళ్ళెవరికీ చెప్పకుండా ఇలా చేసుకుంటారని నాకేం తెలుసు? చూసావుగా, ఎంగేజ్మెంట్లో మా అమ్మ వాళ్ళు కూడా లేరు. అసలు ఎవరికైనా చెప్తే కదా తెలిసేది.
అయినా శిఖర్ గురించి నీకు తెలియందేముంది? వాడేదైనా మనసులో అనుకుంటే వెంటనే చేసేస్తాడు. ఎవరి పర్మిషన్తో వాడికి పని లేదు. ఎవరికి చెప్పాలి అనుకోడు. మనసుకు ఏది తోస్తే అది చేసేస్తాడు. ఇప్పుడు కూడా అలాగే చేసుకుని ఉంటాడు. చూసావుగా సంయు ముఖం ఎలా వాడిపోయిందో స్టేజి మీద ఉన్న సంయుక్తని చూస్తూ అన్నాడు నిఖిల్. నీకు కళ్ళు దొబ్బినట్టున్నాయి. అందుకే నీకలా అనిపిస్తుంది కానీ అదేమీ సాడ్‌గా లేదు. పిచ్చ హ్యాపీగా ఉంది. చూడు ఎలా శిఖర్ చేతిని పట్టుకొని తెగ మురిసిపోతోందో. ఆ ప్లేస్ నాది. అది కొట్టేసింది. కానీ నేను చూస్తూ ఊరుకుంటానా? నా స్థానం నేను దక్కించుకుంటాను. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళిద్దరికీ పెళ్లి జరగనివ్వను. ఈసారి మిస్టేక్ చేశాను. నెక్స్ట్ టైం అస్సలు చెయ్యను. నా ప్లాన్ని పక్కాగా అమలు చేస్తాను. కసిగా పళ్ళు నూరింది రియా. వాళ్ళలా జంటగా స్టేజి మీద నిలబడడం ఆమెకు నచ్చలేదు. ఆమె మనసు పగతో రగిలింది. కానీ ఆ కార్యక్రమం చూస్తున్న వాళ్ళందరూ శిఖర్కి, సంయుక్తకి కంగ్రాట్స్ చెప్పారు. బామ్మ ఆనందానికైతే అవధులు లేవు. ఎవరూ చూడకుండా శిఖర్ సంయుక్త నడుము గిల్లాడు. ఆమె అతన్ని చిరుకోపంతో చూసింది. నీ కోరిక రాత్రి తీరుస్తాను. రెడీగా ఉండు. ఆమెకు మాత్రమే వినిపించేలా చెప్పేసి చిలిపిగా కన్ను కొట్టాడు. సిగ్గుతో ఆమె బుగ్గలు మందారాలయ్యాయి. అందరి అభినందనలు అయ్యాక స్టేజి దిగి భోజనాలు అయ్యే దగ్గరికి వెళ్ళాడు శిఖర్. వచ్చిన అతిథులకు భోజనాల ఏర్పాటు ఎలా ఉన్నాయో చూడ్డానికి. అతను వెళ్ళగానే స్టేజి దిగి వెళ్తున్న సంయుక్త చెయ్యి పట్టుకొని పక్కకు లాగింది నైనిక. ఏంటని కళ్ళతోనే ప్రశ్నించింది సంయుక్త. నువ్వు బయటికి కనిపించవు కానీ దొంగవి. అరే నాతోనే ఉన్నావు కానీ నీ ఎంగేజ్మెంట్ అన్న విషయం నాకు తెలీదు. మీరెప్పుడు ప్లాన్ చేసుకున్నారు ఇదంతా? మాకు భలే సర్ప్రైజ్ ఇచ్చారు. అసలు నేను ఊహించనే లేదు తెలుసా మీ ఇద్దరికి ఎంగేజ్మెంట్ అవుతుందని. అందులోనూ మా అన్నయ్య నిన్ను చేసుకుంటాడని అసలు అనుకోలేదు. ఎందుకంటే నేను కానీ అమ్మ కానీ సరదాగా అడిగినప్పుడు దాన్ని ఎవరు చేసుకుంటారు, అది నా టేస్టుకు సరిపోదు అని మొహం చిట్లించేవాడు. అలాంటిది ఈరోజు ఏకంగా ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు అంటే నమ్మలేకపోతున్నాను. ఆశ్చర్యమంతా తన కళ్ళల్లో పలికించిన ఆమె, నువ్వు జాదువి. అన్నయ్య మీద ఏదో సమ్మోహనాస్త్రం విసిరావు. లేదంటే అన్నయ్యను లైన్లో పెట్టడం అంత ఈజీ కాదు. బుగ్గన వేలేసుకుంది నైనిక. సిగ్గుపడి తన తలని పూర్తిగా వంచింది సంయుక్త. నేనేమీ జాదూని కాదు. మీ అన్నయ్యనే ఆ జాదూగర్. అందుకే నాకు కూడా ఒక్క మాట చెప్పకుండా ఇదిగో ఇలా ఎంగేజ్మెంట్ చేసుకున్నారు కినుగ్గా అన్నది. ఇంతలో వాళ్ళ దగ్గరికి మృదుల వచ్చింది. ఇంకా భోంచేయకుండా మీరిక్కడ ఏం చేస్తున్నారు అంది. వదిన, పిల్లలిద్దరూ భలే ముద్దుగా ఉన్నారు. ఎవరెవరి కళ్ళు పడ్డాయో, ఎంత దిష్టి తగిలిందో. ముందు వీళ్ళకి దిష్టి తీద్దాం, ఆ తర్వాత భోజనం తినిపించవచ్చు అన్న మాధవి ఆ పని కోసం పక్కకు వెళ్ళింది. ఈ రొమాంటిక్ కథ కొనసాగుతుంది. వ్యూవర్స్, నావి ఇలాంటి స్టోరీలు చదవాలి అనుకుంటే ప్రతిలిపికి వెళ్ళి చదవండి.